వీటిని మెంతులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నేను వాటిని ఏపి పౌడర్ చేద్దామని చెప్పేసి మనం కూరల్లోకి వాటిలోకి అన్నింటిలోకి కూడా పనికొస్తుంది అని ముగ్గురు పెట్టేసి అనమాట పొయ్యి ఆన్ చేసి. ఇప్పుడు వీటిని పోసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది బాగా హీట్ వచ్చేసిన తర్వాత మూకుడు అనేది వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకోవాలన్నమాట, ఆరబెట్టేసి. కూరల్లోనూ కొంచెం కొంచెం ఒక చిన్న స్పూన్ వేసుకుంటే మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయింది కదా, కట్ చేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టుకోవాలి ఇందుట్లో ఈ ప్లేట్లో వేసి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ప్యాన్ కింద ఆరబెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మెంతులు మిక్సీ పట్టుతున్నాను అన్నమాట. ఆరుగాను అంటే 100 గ్రాములు. జీలకర్ర ఏమో 1/2 కిలో అనమాట. ఇది అంటే జీలకర్ర కూడా చేశాను కదా ఫ్రెండ్స్, అది చెప్తున్నాను. దాన్ని కూడా అదేమో 1/2 కిలో మూత పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది మిక్సీ పెట్టేస్తా చూడండి, వస్తున్నామా. ఇది ఇట్లా అనమాట చూడండి, ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట మెంతి పౌడరు. ఇది ఆరబెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఈ ప్లేట్లోనే ఉంచేసి 1 గంట అయిన తర్వాత తీసి సీసాలో పోసుకుంటా. అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి రోజుకు 1 స్పూనుడు గ్లాసు వాటర్లో వేసి తాగితే చాలా మంచిది. లేదంటే ఈ పచ్చి మెంతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటిని ఏం చేస్తామంటే పెరుగులో వేసుకుని ఒక చెంచా, అంటే చిన్న చెంచా కానీ పెద్ద చెంచా కానీ తీసుకుని అది వాటర్లో కానీ లేదంటే పెరుగులో నానబెట్టుకుని పెరుగుతో పాటు ఈ మెంతులు కూడా తినేస్తే మోషన్స్ తగ్గుతాయి. మోషన్స్ అయ్యే వాళ్ళకి లేదనుకుంటే బీపీ షుగర్లు కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అయిపోయిందన్నమాట మెంతి పౌడర్. ఇది కర్రీస్లోకి అన్నిటిలోకి ఉపయోగిస్తారు అన్నమాట. హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్.